వైఎస్ఆర్సీపీ పార్టీకి దళితులు గుర్తుకొచ్చారు. చాలా సంతోషం. దళిత ఫోర్స్ పెడతారట గ్రామాల్లో. దళితుల మీద కుల వివక్షణ జరుగుతుందంట. ఆహా, చాలా కాలానికి దళితులు గుర్తొచ్చారు జగన్ గారికి. ఎస్సీ దళితుల మీటింగ్లో పెడతా ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు చేసింది ఏంటి జగన్ గారు? మీ పాలనలో ఎంతమంది దళితులు చనిపోయారు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని క్రూరంగా హింసించి మీ పాలనలో చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ చేశారు కిరణ్ కుమార్ని చీరాల్లో. ఇంకా పోలీసులు కేజీహెచ్ దగ్గర అమ్మాయి దగ్గర పాస్ లేదని చెప్పి ఎంత దారుణంగా కొట్టారో అన్నది అన్ని టీవీల్లోనూ వచ్చింది. అబ్దుల్ సత్తార్ని సిఐ హింసించి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తే, నువ్వు చచ్చిపోయినా నీ కుటుంబాన్ని వదిలిపెట్టను అన్న మాటతో నంద్యాలలో కుటుంబంతో సహితంగా అబ్దుల్ సత్తార్ ఆత్మహత్య చేసుకున్న ట్రైన్ కింద పడి. ఎంతమంది అమ్మాయిలు, అనంతపూర్లో స్నేహలత ఎంతో కాలంగా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినా ఇవ్వకపోతే అదే మనుషులు 2 సార్లు ఇంటి మీద దాడి చేసినా కానీ తర్వాత అమ్మాయి బ్యాంకు ఉద్యోగం చేసుకుంటుంది. ఆ స్నేహలతని అనంతపురంలో ఆ అమ్మాయిని చంపేశారు. ఇంకా ఈ రకంగా చూస్తుంటే ఎంతోమంది హత్యలకు గురయ్యారు అన్నది మీకు తెలుసు. ఎప్పుడన్నా ఒక్క హత్య గురించి కానీ, దళితులు చేసిన హత్యల గురించి మాట్లాడారా మీరు వచ్చి రాగానే అసైన్ భూములు, దళితులకు చెందిన అసైన్ భూముల్ని ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని చెప్పి సెంటు, 1/2 సెంటు, 3 సెంటు, 4 సెంటు ఇందిరమ్మ ఇచ్చిన స్థలాలను కూడా దళితుల దగ్గర నుంచి లాక్కున్నారు. ఒకదానికన్నా కాంపెన్సేషన్ చేశారా? మీరు ఇప్పుడు దళితుల గురించి, కుల వివక్ష గురించి మాట్లాడడానికి మీకు ఏమైనా హక్కు ఉందా మీ పార్టీకి? అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. అమాయకులు దళితులు మిమ్మల్ని చాలా నమ్ముకుని వాళ్ళు చేస్తే, వాళ్ళకి మీరు చేసింది ఏంటో చెప్పండి. ఇంతకుముందు మా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 25 స్కీములు మీరు రద్దు చేశారు. మేము సబ్ ప్లాన్ తీసుకొచ్చి దళితులకే ఖర్చు పెట్టాలంటే ఆ సబ్ ప్లాన్ని దళితులకు ఖర్చు పెట్టకుండా జనరల్ బడ్జెట్లో ఉన్న ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టి అదే సబ్ ప్లాన్ నిధులకి ఖర్చు పెట్టినట్టు చూపించారు. ఎంత దగా అంటే, జనరల్ బడ్జెట్లో కేటాయించిన సొమ్ముని ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి తీసుకుని వెళ్ళి జనరల్ బడ్జెట్లో ఖర్చు పెట్టారు. ఇది నిజంగా చూస్తే అక్రమం, అన్యాయం. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధుల్ని ఆపేశారు.